నువ్వు ఆన్సర్ చేయగలిగే పాయింట్ ఒకటి ఉన్నది. చెప్పండి. ఇప్పుడు నిన్న ఆయన కమల్ హాసన్ అన్నాడు, ఓకే ఐ డోంట్ బాల్ టూ మచ్ ఆన్ దిస్. కమల్ హాసన్ అన్నాడు, రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండు వస్తాయి, నిజంగా కమల్ హాసన్లో చేశాడు రా అసలు కమల్ హాసన్గా బాగా చేశాడు అను, లేకపోతే ఈడు కమల్ హాసన్ ఏంట్రా బాబు ఎవడరా అన్నాడు అని ఇలాంటివేవో వస్తాయి కదా. వాట్ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇన్ దిస్ బైఫర్కేషన్ ఆఫ్ కామెంట్స్? ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ సక్సెస్ సార్, అంతే అంతే అంతే. అనేవాళ్ళు అంటారు అది ఉంటానే ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడి మా ప్రొడ్యూసర్లు హ్యాపీ అయిపోతే అది ఫస్ట్ థింగ్. నాకు అది మోర్ దెన్, అంటే నాకు నిజంగా ఒక పాయింట్ అయిపోయేటప్పటికి నువ్వు బాగా చేసావు అనేది నాకు కొంచెం బాధ కలిగి, ఎందుకంటే సినిమా ఆడట్లేదు. అది ఏముంది, బాగా చేసాము, సినిమా కూడా బాగుంటే సినిమా కూడా ఆడి ప్రొడ్యూసర్లు హ్యాపీ అయిపోతే బాగుంటుంది కదా అని చాలాసార్లు అనుకున్నాను. సో మీరు అన్నట్టు నాకు రేపు పొద్దున్న జూలై 3 రోజు ఇది సక్సెస్ అయిపోతే అసలు దానికి మించిన ఆనందం ఇంకేం లేదు. కరెక్ట్. లాస్ట్ టైం పిక్చర్ టైంలో కూడా మన ఇంటర్వ్యూ చేసినప్పుడు పోస్టర్ నిండా యాక్టర్స్ అవును అందరూ ఉంటే ఇలా ఉండాలని కోరుకున్నాను సార్ నా పోస్టర్స్ ఎప్పుడు అన్నావు. జిబ్రాకి అవును, మొత్తం పెద్ద పోస్టర్ పెట్టారు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు జూలై 3 అని పెట్టారు, అదే జూలై 3 అని పెట్టారు కానీ అప్పుడు పెద్ద పోస్టర్ పెట్టి డేట్ వేసారు అనుకో. ఈసారి మొత్తం నువ్వే ఉన్నావు. లేదు సార్, పోస్టర్ వేస్తే నీ గెటప్లే వేయాలన్నీ. సార్ నేనున్నాను, కానీ నాతో పాటు సమానంగా చేసిన దీపా థామస్ మన మలయాళ హీరోయిన్, వికాస్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, ఆచారి క్యారెక్టర్, బాలామణి గారు, మన ఆనంద్ భారతి గారు, తర్వాత ఇంకా వేరే కొన్ని క్యారెక్టర్స్, అందరూ కూడా అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ అండి. ఇది రావోదురంది టైటిలర్ క్యారెక్టర్ నాది, నేను మేకప్ వేసుకున్నాను, దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం సహజం. బట్ అంతే మీరు సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, నో డౌట్. నేను చెప్తున్నాను మీకు, అసలు వాళ్ళ గురించి మీరు అంతే గొప్పగా మాట్లాడుకుంటారు. ఏంటరా ఎవడి కాడు ఎరగదీసాడు అసలు అన్నది రాకపోతే నేను పేరు మార్చుకుంటాను. అంత గొప్పగా చేశారు. దట్ ఈస్ ది ఫీచర్ ఆఫ్ బెస్ట్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, నేను ఎప్పుడు అదే నమ్ముతాను. ఒకరి గురించి మాట్లాడకూడదు, అందరి గురించి ఎవ్రీ క్రాఫ్ట్ సార్. కార్తిక్ డిఓపి అసలు ఒక్క మాట మాట్లాడు, ఎక్కడున్నాడో తెలియదు ఆ మనిషి, కానీ పని చకచక అసలు ఆ మనిషి ఈ రోజు వరకు ఇప్పుడు చూసారా, అది ఉంటుంది మనిషికి వినిపించే డెసిబల్స్ ఎంత, ఒక 3 4 అని చెప్పి దానికంటే తక్కువ అయితే వినిపించిందని అంటారు కదా, ఏదో ఎంతో నాకు ఐడియా లేదు, బిలో 7. మనోడిది 7.1 ఉంటుంది సార్, ఎడ్జ్లో ఉంటాడు, వినిపించింది అసలు. స్మరణ్ అంతే గొప్ప, అసలు మోస్ట్ బ్యూటిఫుల్ సోల్ అతను ఒకడు. స్మరణ్ అమేజింగ్ టాలెంట్. టీజర్ వచ్చినప్పుడు అందరూ ఏంటి బాస్ ఏదో యూరోపియన్ వెస్టర్న్ ఫిల్మ్ లో కొట్టాడు, ఎవడు అసలు అన్న ఎంతమంది అడిగారు నన్ను స్మరణ్ గురించి. పూరి సార్ అడిగారు, అవునా ఎవడాడు ఆ మ్యూజిక్ ఏంటి, ఎవడా క్యాండిడేట్ అంటే, సార్ స్మరణ్ కొత్తోడా, ముందు చేశాడంటే చేశాడు సార్, బట్ ఆయన స్మరణ్ గురించి అంత గొప్పగా మాట్లాడారు. ఆర్ట్ డైరెక్టర్ రోహన్ ఇరక్కొట్టేశాడు సెట్లు, శిల్ప కాస్ట్యూమ్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి, ఎవ్రీ యాక్టర్ గురించి, ఎవ్రీ సీన్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం మన సినిమాల్లో. బట్ రాబోదూర్లో అలా ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి ఒక 2 పేజీలు రాయొచ్చు. మీరు రివ్యూ రాస్తే పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు పూరి గారి ప్రోడక్ట్ కదా నువ్వు, పూరి గారు ఏమన్నారు అసలు ఏంటి బేభత్సం ఈ విశ్వరూపం, ఆయన చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు, ఫుల్ హ్యాపీ. ఫోన్ చేసి మాహత కూడా మాట్లాడారు, ఒకసారి టీం అందరు రండి కలుద్దాం, నేను హైదరాబాద్ వచ్చాక నాకు అసలు భలే అనిపించింది, ఈ డైరెక్టర్ ఈ మామూలు ప్యాషనెట్ ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి డైరెక్టర్లు ఆయన ముందు తీసుకెళ్తాడు అని ఎంత గొప్పగా మాట్లాడారు ఆయన. అవును, మరి ఆయనది మీ గురుగారిది కూడా వచ్చింది కదా మన ట్రైలర్, ఎలా అనిపించింది? టెరిఫిక్ వెయిటింగ్ అంతే. ఆ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కదా సార్, విజయ్ సేతుపతి గారు అండ్ టాబు గారు చేస్తున్నారు, టాబు గారు చేస్తున్నారు. అది మ్యాడ్ ఫిల్మ్ సార్, వెయిటింగ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, షేడ్స్, అవన్నీ క్యారెక్టర్స్ గా సినిమాలో కలుస్తాయా, లేకపోతే మళ్ళీ అవన్నీ కూడా ఒక ట్రాన్స్ లో వాడికి రావు బహదూర్కి? కాదు సార్, అవన్నీ ఒకటే క్యారెక్టర్ సార్, ఒకటే క్యారెక్టర్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మన సినిమాలో, డిఫరెంట్ లుక్స్, అంతే. ఒకటే క్యారెక్టర్. రామప్ప 60 ఏళ్ళ రామప్ప,
45 ఏళ్ల రామప్ప, 25 ఏళ్ల రామప్ప. ఓకే. ఇది జర్నీ, ఆ క్యారెక్టర్ తాలూకా జర్నీ. అది అందులో డిఫరెంట్ లుక్స్ అంతే. ఇదేంటి, హౌ డు యూ క్లాసిఫై దిస్ ఫిల్మ్? ఇది థ్రిల్లరా, సైకలాజికల్ డ్రామా సార్. సైకలాజికల్ డ్రామా విత్ డార్క్ కామెడీ అండ్ మ్యాజికల్ రియలిజం అంతే. ఓ, చాలా, దీనికి కూడా చాలా డెఫినేషన్స్. సబ్ జానరా ఉంది, సబ్ జానరా డార్క్ కామెడీ అండ్ మ్యాజికల్ రియలిజం, బట్ మెయిన్ జానరా సైకలాజికల్ డ్రామా, ప్యూర్ సైకలాజికల్ డ్రామా. అంటే వాడి ఊహలు, వాడి భ్రమలు, ఊహలు, భయాలు, ఊహలు. కానీ ఈ పాయింట్ కి అంటే జిబ్రా టైంలో కూడా యు ఆర్ వెరీ కంటెంటెడ్, వాజ్ వెరీ హ్యాపీ ఆ టైంలో కూడా. బట్ నౌ యు ఆర్ మోర్ ఆన్ Cloud9 ఫర్ దిస్ ఆపర్చునిటీ, రాదర్ బ్యాక్డ్ అప్ బై GMB, రైట్? కానీ ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి నీ కెరీర్లో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది? నేను కొంచెం తక్కువగా వెనక్కి తిరుగుతాను సార్. బట్ ఎవరైనా అడిగినప్పుడు తిరుగుతాను. అదే తిరిగాను సార్, ఇప్పుడు నేను లోపల తిరిగాను, బయట కనబట్టలేదు. సో ఎందుకంటే మనకి ఫ్యూచర్ పైన మనం ఏం చెయ్యాలో అన్న దానిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాబట్టి ఒక్కటి వెనక్కి తిరిగినప్పుడు అనిపించింది, మహేష్ బాబు గారి సినిమాలో 6 ఒకటిగా ఉన్న నాకు మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమాలో హీరోగా అయిన వరకు ఒక సర్కిల్ అయింది అన్నది చాలా స్ట్రాంగ్గా, చాలా హ్యాపీగా అనిపిస్తున్న ఒక ఆస్పెక్ట్. కరెక్ట్. అది సూపర్ సక్సెస్ కదా సార్. అదే అసలు గ్రేట్ సక్సెస్. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలాగ హిట్ అవుతుంది, గ్యారంటీ హిట్ సినిమా ఇది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఆ వేరియేషన్స్ని, ఒక డైరెక్టోరియల్ ఎక్సలెన్స్, ఒక హీరో పడే కష్టం, జెన్యూన్ కష్టం, ఆడియన్స్ ఆర్ నౌ అప్రిషియేటింగ్ సో మచ్. ఎగ్జాక్ట్లీ సార్. కష్టపడి తీసి, వీఆర్ ఇన్ వెరీ గుడ్ టైమ్స్ సార్, చాలా మంచి టైమ్స్లో ఉన్నాం. జనాలు కూడా వాళ్ళకి కంటెంట్ ఊరికేదో ఏది పడితే అది ఇచ్చేస్తే అలా యాక్సెప్ట్ చేయట్లేదు. కంటెంట్ ఇస్తేనే, మంచి కంటెంట్ విత్ పర్ఫార్మెన్సెస్, విత్ స్టోరీ, రిచ్ కంటెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాం. కోవిడ్ తర్వాత నుంచి కూడా అన్నీ మారిపోయాయి. నేను అన్నట్టు ప్రేమలేఖను స్వీకరించండి July 3rd. 100% నీ ప్రేమలేఖను స్వీకరిస్తారు. ఎంతమందో నీ అభిమాన ప్రేమికులు తయారవుతారు ఈ సినిమా. ఇట్ ఈస్ ఆన్ ది నెక్స్ట్ లెవెల్ ఫర్ సత్యదేవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మహా ఆల్సో. థ్యాంక్ యూ. సరే, డెఫినెట్లీ ఘట్టమనేని మహేష్ బాబు గారికి పెద్ద విషయం కాదు, ఇంకో ఫెదర్ ఆయనకి, క్రౌన్ లో ఇంకొక ఫెదర్ ఉంది. ఎస్, అంటే తను మంచి కథల్ని, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసే మనిషి అనే ఒక మంచి రికార్డు వస్తుంది. 100% కదా. 100%. మహేష్ బాబు గారికి ఈ ఇంటర్వ్యూ తరఫున మీడియా ముఖంగా ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు సత్యదేవ్? మహేష్ గారిగా సార్ ఏం చెప్తాను సార్ అంటే, ఏమో ఆయన కనబడితే ఏం మాట్లాడాలి కూడా అర్థం కదా. మేబీ అలా చూస్తూ ఉంటాం, అంత చార్మింగ్ ఉంటారు ఆయన, నో డౌట్. ఏం చెప్తామంటే, థ్యాంక్ యూ సార్. నాలా డ్రీమ్ చేసి వచ్చే ప్రతి వాళ్ళకి మీరు ఒక అంటే అండగా నించొని, ఓకే నాలా డ్రీమ్ చేయండి అని ఒక సర్కిల్ క్రియేట్ చేశారు నాకు. దీని ప్రొడక్షన్లో మీరు భాగమై. అండ్ వారణాసి టైం ట్రావెలర్గా మీరు చేస్తున్నారు కదా. ఛాన్స్ ఉంటే మీరు బ్యాక్ టైం ట్రావెల్ చేసి తొందరగా రిలీజ్ అయిపోతే సినిమా చూడాలని అనిపిస్తుంది. 2027 జూన్ వరకు, ఏప్రిల్ వరకు వెయిట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. కొద్దిగా టైం ట్రావెల్ చేసి వెనక్కి రండి, తొందరగా రిలీజ్ చేయండి అనిపిస్తుంది. బాగుంది, బాగా చెప్పారు. ఇట్స్ హార్ట్ ఫెల్ట్, నాట్ ఫ్రమ్ ద లిప్స్. ఎస్ సార్, ఎస్ సార్. దట్స్ గుడ్. ఏదైనా మీ యంగ్ హీరోస్ అందరూ కూడా ఇలా కష్టపడి చేయడం ద్వారా మీరు మీ తాలూకా కన్విక్షన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు సార్. ఏదో చేసే ఎన్నేళ్ళు, 4 ఏళ్ళ ఏ సార్ దీని జర్నీ? దీందా 1.5 years సార్. స్టార్ట్ 1.5 years. అది కాదు, షూటింగ్ పార్ట్ కాదు అసలు. ప్రపోజల్ అదంతా ఒక 4 కాదు. జీబ్రా టైంకి ఇది ఓకే అయిపోయిందా? లేదు సార్, మనకు ఓకే 1.5 years లో మనం, నా దగ్గరకు వచ్చి 1.5 years లో మనం అయిపోయింది, వచ్చింది. ఇప్పుడు వచ్చాం 1 year 3 months అయింది అంతే. ఓకే. దాని ముందు మహా వేరే వాళ్ళ దగ్గర వెళ్ళాడు, అది ఆ ప్రాసెస్ వేరు. ఓకే. సో చాయ్ బిస్కెట్ ఎప్పుడైతే వచ్చిందో, చింతా గోపాలకృష్ణ గారు ఎప్పుడు వచ్చారో, GMB ఎప్పుడు వచ్చిందో, అక్కడి నుంచి 1 year 3 months లో మనం బయటకు వచ్చాం. అంతే. అంతే. ఇట్స్
పర్ఫెక్ట్లీ ప్యాక్డ్ ఎస్, ముందు నుంచి సమ్మర్కి వద్దాం అనేది చాలా స్టార్ట్ చేసాం, సమ్మర్కి వచ్చేసాం. సమ్మర్కి వచ్చేసాయి. అంటే ఈ బడ్జెట్స్ గట్ట విత్ ఇన్ యువర్ మార్కెట్ మేబీ కొంచెం మార్కెట్ కంటే కొంచెం మేబీ ఎక్స్పాండ్ చేసే పెట్టారు, ఎందుకంటే సినిమా నీడ్స్ దట్, ఓకే. నాట్ మీ, Not on you. ద ఫిల్మ్ నీడ్స్ ఇట్. బట్ పెట్టినది ఏదైతే ఉందో దానికి ఒక 3 times మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. అవును, అది ఇంపార్టెంట్. లేదా ఇంపాక్ట్ మిస్ అవుతుంది. ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే అందులో అంత క్రియేట్ చేయడం ఎలా క్రియేట్ చేశారు రా బాబు, ఇంత ఈ బడ్జెట్లో ఇది క్రియేట్ చేశారా అని మీకు అనిపిస్తుంది. బడ్జెట్ మీకు తెలిసినప్పుడు, అది నేను చెప్పను కాబట్టి మీకు తెలియదు. మాకు అక్కర్లేదు కూడా. Yeah, yeah, yeah. మాకు కావాల్సిన ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ ఇంపాక్ట్, ఎగ్జాక్ట్లీ లాస్ట్ పంచ్ కావాలి మాకు. అంతే. సో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఆఖరి పంచ్ నేది, ఆఖరి పంచ్ అయినప్పుడు ఆ కిక్కే వేరు. సో ఆల్ ది బెస్ట్ Thank you, sir. సత్యదేవ్. Thank you. ఐ విష్ యూ రియలీ ఎ గ్లోరియస్ నేమ్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ అండ్ ఏ గ్రేట్ కెరీర్ అహెడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, గాడ్ sir. బ్లెస్ యూ. ఇది సత్యదేవ్ ప్రయాణం రావు బహదూర్ సాబ్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ మీ అందరూ కూడా జూలై 3వ తారీఖున విత్ ఆల్ ఎక్సైట్మెంట్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.